హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ గవని అక్షయ లేమ్మా, కళ్ళు తెరిచి మాట్లాడమ్మా అని అక్షయను పట్టుకుని గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటుంది. గతంలో అక్షయకి తనకి ఉన్న అనుబంధాన్ని తలుచుకుంటూ మరీ గుక్క పెట్టి అవని అలా ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు కిట్టు నిహారిక కోసం ఎదురు చూస్తూ ఉండగా అంతలో నిహారిక వచ్చి కంగారు పడుతూ ఆయాసపడుతూ ఉంటుంది. బంగారం, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను, నువ్వే వచ్చావు, నీకు నూరేళ్ళు అని కిట్టు అంటుంటే దాహం దాహం అని వెళ్లి వాటర్ తాగుతూ ఉండగా ఇది ఏం గర్హారం చేసిందో ఏంటో అని దగ్గరికి వెళ్లి, ఏంటి బంగారం, ఇంత కంగారు పడుతున్నావు, ఊపిరిపోయేలా వాటర్ తాగుతున్నావు, నాకేదో భయంగా ఉంది, ఏం జరిగిందో చెప్పు బంగారం అని కిట్టు అడుగుతున్నా కూడా ఇక నిహారిక చెప్పకుండా చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తూ ఉండగా అమ్మ నాన్నలు ఇంట్లో లేరు, చెప్పు ఏం జరిగిందో చెప్పు, నేను టెన్షన్ భరించలేకపోతున్నాను అని కిట్టు అడుగుతూ ఉండగా అక్షయ్ని చంపేశాను కృష్ణ అని చెప్పడంతో ఇక కిట్టు ఒక్కసారిగా షాక్ అయిపోతూ చంపేశావా అని కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇక నిహారిక కృష్ణ కృష్ణ అని పిలుస్తూ వెంటనే నీళ్లు చల్లి కిట్టుని లేపుతూ ఉంటుంది. అందులో వేదవతి అటుగానే వస్తూ ఉంటుంది. నువ్వు చెప్పిన వార్త నిజమనుకున్నా, నేను ఇంకా బ్రతికే ఉన్నానా, అయినా అక్షయ్ని చంపడం ఏంటే బాబు అని అడుగుతూ ఉంటాడు. చెప్తాను రా అని కిట్టుని లాక్కుని వెళ్లి, నన్ను మరింత టెన్షన్ పెట్టకుండా నిదానంగా వినో, కావేరితో అక్షయ్ గురించి మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి అక్కడ నాకు భయంకరమైన నిజం తెలిసింది అని నారాయణరావు అవని శేఖర్ల కూతురు అని మాట్లాడుకున్న విషయాన్ని నిహారిక చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాట విన్న కిట్టు, ఏంటి అక్షయ అవని శేఖర్ల కూతురు అని అరుస్తూ షాక్ అవుతూ ఉండగా, ఏ ఇష్యూ అరకు, అక్షయ అవని కూతురు కావటం వల్ల దానికి మీ అమ్మ జాతకం రావటం వల్లే దాని దగ్గర అన్ని పవర్స్ ఉన్నాయి, అందుకే అది పూజ గదిలోకి వెళ్లటం దగ్గర నుంచి అన్ని పనులు చేసేస్తుంది, అది బ్రతుకుంటే మనకి ప్రాబ్లం అని అనుకుంటూ వస్తూ ఉండగా రోడ్ లో అది కనిపించింది, ఎవరికంటా పడకుండా రోడ్డు మీద కొట్టేసి వదిలేసి వచ్చేసా అని నిహారిక చెప్తూ ఉండగా, అయితే చచ్చిపోయిందంటావా అని కిట్టు అడుగుతూ ఉంటాడు. జనం గుమ్ము గుడేసరికి వదిలేసి వచ్చేసాను, ఖచ్చితంగా చనిపోయే ఉంటుంది, అందులో అనుమానమే లేదు, మనమైతే ఈ విషయం అస్సలు బయట పెట్టద్దు, అక్షయ అవని కూతురని మన వల్ల ఎవరికి తెలియకూడదు అని నిహారిక చెప్తూ ఉండగా, మరి ఆ పూజారి అవని వాళ్ళకి చెప్పేస్తే అని అడుగుతుంటాడు. అప్పుడు చూద్దాంలే అని నిహారిక అంటుంది. అయినా మాట్లాడి వస్తానని వెళ్ళా, ఇంత పెద్ద సీన్ ని తీసుకొస్తావని అనుకోలేదు అని కిట్టు అంటాడు. సర్లే పద వెళ్దాం అని ఇద్దరు అలా వెళ్ళబోతూ ఎదురుగా ఉన్న వేదవతిని చూసి షాక్ అవుతూ ఉంటారు. వేదవతి వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమైంది, ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా అని చెప్తూ ఉంటాడు. ఎందుకు కంగారు పడుతున్నారు అని వేదవతి అడుగుతుండగా, అతయ్య తెలిసిన వాళ్ళకి బాలేదు, హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నారు, దాని గురించే మాట్లాడుకుంటున్నాం అని నిహారిక అబద్ధం చెప్తూ ఉంటుంది. అవునా అని అడుగుతూ ఉండగా, అవునమ్మా నువ్వేంటి ఇలా సడన్ గా వచ్చావు అని కిట్టు అడుగుతూ ఉంటాడు. ఏం లేదు, ఇంట్లో ఎవరి అలికిడి లేదని ఇలా వచ్చా అని వేదవతి చెప్తూ ఉండగా, అతయ్య టీ కాఫీ ఏమైనా కావాలా అని నిహారిక అడుగుతుంటుంది. ఏం అవసరం లేదు అని చెప్పేసి వేదవతి వెళ్ళగానే కిట్టు నిహారిక ఇద్దరు రిలాక్స్ అవుతూ ఉంటారు. మరోవైపు అమ్మవారి గుడిలో భక్తులందరూ పూనకాలతో ఊగిపోతూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అంతలో అవని శేఖర్ అక్షయం తీసుకుని అక్కడికి వస్తారు. గుడి దగ్గరికి ఎందుకు తీసుకురమన్నావు అని శేఖర్ ప్రశ్నిస్తూ ఉండగా, అక్షయ సమస్యకి ఇక్కడే పరిష్కారం దొరకాలి బావా అని చెప్తూ ఇక అవని శేఖర్ ఇద్దరు అక్షయాన్ని ఎత్తుకుని అమ్మవారి గుడి దగ్గర గడప వరకు వచ్చి, గతంలో ఇక నీకు పూజలు చేయను అని అవని శపథం చేసిన విషయాలన్నీ కూడా తలుచుకుని చాలా కోపంలో రగిలిపోతూ గుడిలో శబదం తర్వాత మొదటిసారిగా అక్షయ కోసం అడుగుపెట్టి లోపలికి వెళ్లి అమ్మవారి ముందు అక్షయాని పడుకోబెట్టి, ఈ బిడ్డ ఏం అన్యాయం చేస్తుంది నీకు, ఎందుకు తీసుకుని వెళ్ళిపోయావు, ఎంత మందిని బలి తీసుకుంటావు, ఎంత మందిని కష్టాలు పాల్చేస్తావు, ఎంత మంది ఉసురు పోసుకుంటావు, అమ్మా అమ్మా అంటూ నిన్నే కన్నతల్లిలా కొలిచి చిన్నప్పటి నుంచి నీ చుట్టే తిరిగింది కదా, ఈ బిడ్డ ప్రాణం ఎందుకు తీసుకుపోయావు, నేను ఆరాధించడమే ఈ బిడ్డ చేసిన తప్ప, నిన్ను కొలవడమే ఈ బిడ్డ చేసిన పాపమా, నిన్ను నమ్ముకున్న వారి పట్ల ఇంత కర్కశంగా ఉంటావు, అప్పుడు నా జీవితాన్ని బలి చేసుకున్నావు, ఇప్పుడు ఈ చిన్న ఊపిరిని తీసుకున్నావు, మనసు అనేది ఉందా నీకు, దయ అనేది ఉందా నీకు, నిద్ర లేచింది మొదలు తిరిగి నిద్రపోయేంత వరకు అమ్మవారు అమ్మవారు అంటూ నేను అమ్మవే చెప్పిస్తూ ఉంటుంది, అందుకేనా ఇలా శిక్షించావా, ఎవరికి న్యాయం చేస్తావు నువ్వు, ఎవరి మీద దయ చూపిస్తావు నువ్వు, ఆరాధించే వారి మీద ఇంత చిన్న చూప, భక్తులు నిన్ను ఎందుకు నమ్మాలి, ఎందుకు కొలవాలి, ఏం ఉద్ధరిస్తావని వేడుకోవాలి, నీకు పూజలు అనవసరం, నీరాజనాలు అనవసరం, అభిషేకాలు అనవసరం, నువ్వు అమ్మవారు అని మొక్కితే కష్టాలు తీరుస్తావా, నిన్ను నమ్ముకోవడం మా తప్పైంది, నువ్వు ఉన్నావు అనేది నిజమైతే నా అక్షయకి ఊపిరిపోయి, నీ శక్తులు లోకమంతా ఉన్నాయని నిజమైతే నీ కోసం ప్రాణం ఇచ్చేంత భక్తున్న ఈ బిడ్డకి ప్రాణం పోయి నువ్వు ఈ బిడ్డని బ్రతికించకపోతే నీకు గుడి అనవసరం, ఈ బిడ్డ బ్రతకడం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే, ఏం చేయమంటావు నన్ను అని చాలా కోపం తిరగలిపోతూ అమ్మవారి ముందు ప్రశ్నిస్తూ ఇక అవని, పూజ గారు మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే నేనేం చేయాలో అదైనా చెప్పండి అని అవని అడుగుతుంటే, జగన్మాత బసబిడ్డని తీసుకుపోయేంత కఠినమైంది కాదమ్మా, నీ ఆవేదన నాకు అర్థమైంది, నేను కొన్ని కఠినమైన పూజల్ని నియమాల్ని చెప్తాను, చీకటి పడిన తర్వాత వాటిని ఆచరించు, అమ్మవారు ఈ బిడ్డ మీద కరుణను చూపిస్తుంది
అని చెప్తూ ఉండగా నేను ఎలాంటి కఠినమైన పూజలకైనా సిద్ధమై ఈ బిడ్డ బ్రతకపోతే జీవితంలో గుడి మొహం కూడా చూడను అని అవని శపథం చేస్తూ ఉంటుంది. భక్తురాలకి అమ్మవారికి మధ్య జరుగుతున్న పోరాటం అమ్మ ఇది. అమ్మవారు గెలుస్తూ నిన్ను గెలిపించుకుంటుందని నేను నమ్ముతున్నానమ్మా. ఈ రోజు అమ్మవారి జాతర జరుగుతుంది. భక్తులు తమ మొక్కును తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. మీరు కూడా మనసులో మొక్కుకొని పూజలకి సిద్ధం కండి అని పంతుగారు చెప్తూ ఉంటారు. ఇక తర్వాత చీకటి పడుతుంది. అవని నెత్తి మీద నీళ్లు పోసుకొని అక్షయ కోసం పూజలు మొదలు పెడుతుంది. మొదటగా దీపం వెలిగించి దండం పెట్టుకుంటూ ఉంటుంది. శేఖర్ మాత్రం అక్షయ దగ్గరే ఉండి ఏడుస్తూ ఉంటాడు. అవని గుడి చుట్టూ పొర్ల దండాలు పెట్టి ఆ తర్వాత నిప్పుల గుండెల్లో కూడా నడుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న భక్తులందరూ అమ్మవారి తల్లి అని అమ్మవారి నామాన్ని స్మరిస్తూ ఉంటారు. అలా అక్షయ కోసం కఠినమైన పూజలు పూర్తి చేసి అవని ఆ కాళ్ళతోనే నడవలేకపోయినా కూడా గుడి వరకు వస్తుంది. శేఖర్ చూసి అవని అని పట్టుకొని అవనిని కూర్చోపెడతాడు. అవని అక్షయ అని ఏడుస్తూ అక్షయ మీద నీకు ఇంకా కనికరం కలగలేదు, ఇంకా ఎందుకు పరీక్షిస్తున్నావు, బిడ్డకి ఊపిరిపోయి అని అవని ఏడుస్తూ ఉండగా అక్షయ్ని హాస్పిటల్ తీసుకెళ్లకుండా ఇటు తీసుకొచ్చి మనం ఏమైనా తప్పు చేసావా అవని అని శేఖర్ అడుగుతూ ఉండగా డాక్టర్ చెప్పినప్పుడే అక్షయ ఊపిరి ఆగిపోయి మన ఆశతోనే మనం బయలుదేరాం అంతే. చూద్దాం బావా, ఈ అమ్మవారు అక్షయతో పాటు నన్ను బలి తీసుకుంటుందా లేకపోతే అక్షయ్ని మనకు తిరిగి ఇస్తుందా అని అవని అంటూ ఉంటారు. ప్రసాద్ రావు అవని వాళ్ళు ఎక్కడికి వెళ్లారో మీకేమైనా తెలుసా అమ్మా అని ఇంట్లో వాళ్ళని అడుగుతుండగా అంతలో శేఖర్ వచ్చేసాం నాన్న అని చెప్తూ ఉంటాడు. ఇక దాంతో అందరూ అలా చూస్తూ ఉండగా అంతలో శ్రీగర్ అవని రండి అని పిలవటంతో అవని అక్షయాన్ని తీసుకొని వస్తుంది. అక్షయాన్ని చూసిన కిట్టు నిహారిక ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగా వేదవతి దగ్గరకు వెళ్లి అక్షయకి ఏమైంది, ఈ తలకి ఈ కట్టేంటి అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. అంతా చెప్తాను, అందరూ 2 నిమిషాలు ఉండండి అని చెప్పేసి అవని అమ్మవారి పూజ గదిలోకి వెళ్ళగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ చూస్తూ ఇక అవని సంతోషంగా అమ్మవారి గదిలో దీపం పెట్టి ఇక బయటకు వచ్చి అక్షయకి జరిగిన సంఘటన అంతా కూడా ఇంట్లో వాళ్ళకి వివరించి చెప్పడంతో జరిగిన దానికి అవనికి ఆనందంగా ఉందేమో కానీ నాకు మండిపోతుంది అని లావణ్య అంటూ ఉండగా ఎందుకు అని వేదవతి అడగటంతో మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీకోసం దీపం వెలిగించిందా, ఇప్పుడు అక్షయ్ కోసం అంత కఠినమైన నియమాలు చేస్తుందా, ఇది మీరు సహించగలరా అని లావణ్య అడుగుతుండగా ఇక వేదవతి ఏం మాట్లాడకుండా మౌనంగా అవని వైపు సీరియస్ గా చూస్తూ ఉంటుంది. ఇక వేదవతి ఏం నిర్ణయం తీసుకోబోతుంది అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అవని కూడా షాక్ అవుతూ ఉంటుంది.